సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమా పుష్ప ప్రభావం స్మగ్లర్స్ పై బాగానే పడింది. సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు డ్రగ్స్ గంజాయిని పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలే దాటించేస్తున్నారు. కానీ పోలీసులు ఇచ్చే ట్విస్టులతో అడ్డంగా దొరికిపోయి జైలు పాలవుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. మోతగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా విజేత సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ వాహనం అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు తనిఖీ నిర్వహించారు. కూరగాయల మాటున ఒక గదిలా ఏర్పాటు చేసి గంజాయి మూటలు కనపడకుండా జాగ్రత్త పట్టారు. పోలీసులకి అనుమానం వచ్చి వాహనాన్ని పూర్తిగా తనిఖీ నిర్వహించగా సుమారు 17,60,000 విలువ చేసే 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిషా రాష్ట్రం నుండి కొనుగోలు చేసి మోతగూడెం పరిసర ప్రాంతాల్లో గూడ్స్ వాహనంలో గంజాయి లోడింగ్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసి అశోక్ లైలాండ్ వాహనం సీజ్ చేశారు పోలీసులు. పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 కేజీ ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 గ్రామ్ ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ ఇస్కస్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర. ఇంకా యూనుస్, అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు.